అందరికీ సో ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో అదేంటంటే 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అలాగే సో బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసేవాళ్ళు ఎవరు ఎలాంటి కోర్స్కి జాయిన్ అయితే బాగుంటుంది అనేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. హాయ్ హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో సో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైతే లైక్ 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా కానీ ఇక్కడ లైక్ కామన్ థింగ్ ఏమి అంటే కంప్యూటర్. సో ప్రెసెంట్ అయితే కంప్యూటర్ లేకుండా ఏ జాబ్స్ లేవు కాబట్టి సో ఖచ్చితంగా కూడా మీరు లైక్ కంపల్సరీగా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెసే నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకు అంటే సో 90% జాబ్స్ అనేది కంప్యూటర్ పైన రిలేట్ అయి ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ మనకి ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏమి అంటే కంప్యూటర్. ఎందుకు అంటే సో ప్రెజెంట్ నియర్లీ 90% జాబ్స్ అయితే కంప్యూటర్ రిలేటెడ్ జాబ్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము కంప్యూటర్ పైనే లైక్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెసే నేర్చుకోవాలి ఇక్కడ మనము. సో చూడండి, ఫస్ట్ 10th కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఆ తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళకి మళ్ళీ చెప్తాను. సో చూడండి, ఫస్ట్ ఎవరైతే 10th కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ కోర్స్ ఏమి అంటే సో కంప్యూటర్ బేసిక్స్ రిలేటెడ్ కోర్స్. అంటే కంప్యూటర్ బేసిక్స్ అయినా మీకు తెలిసి ఉండాలి. సో లైక్ 10th వరకు అయితే లైక్ నార్మల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసింటారు కాబట్టి సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన కోర్స్ ఏమి అంటే ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఎంఎస్ ఆఫీస్ అనేది కంప్లీట్గా 5 థింగ్స్ని కవర్ చేస్తుంది ఇక్కడ. సో చూడండి, ఎంఎస్ ఆఫీస్లో లైక్ ఎంఎస్ వర్డ్ కావచ్చు, సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎంఎస్ వర్డ్ కావచ్చు, అలానే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, దెన్ సో ఎంఎస్ నోట్ ప్యాడ్, సో OneNote అనేసి సో ఎంఎస్ నోట్ ప్యాడ్, దెన్ అగైన్ సో పెయింటింగ్ అని. సో ఇలా అసలు లైక్ నియర్లీ 5 థింగ్స్ అనేది ఇక్కడ కంప్లీట్గా కవర్ చేస్తుంది. సో అదేంటంటే ఒక్కొక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూడండి, ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆర్ బీటెక్ ఏది కంప్లీట్ అయినా కూడా సో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి జాబ్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది, సో ఎలాంటి జాబ్స్ తెచ్చుకోవచ్చో ఇక్కడ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, సో 10th వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా సరే ముగ్గురు కూడా సో 10th వాళ్ళు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నప్పుడు సో మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి చూడండి. సో ఎంఎస్ ఆఫీస్ అనేది అన్నిటికీ బేసిక్. ఒక కంప్యూటర్ని అట్లీస్ట్ మినిమం బేసిక్స్ అంటే కంప్యూటర్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికైనా ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఎంఎస్ ఆఫీస్ అనేది అన్నీ కూడా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి సో ప్లీజ్ ట్రై టు గో టువర్డ్స్ ద ఎంఎస్ ఆఫీస్ కోర్స్. చూడండి ఇక్కడ, సో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే ఇక్కడ మనము లైక్ 5 థింగ్స్ని మనకు నేర్పిస్తుంది మా ఎంఎస్ ఆఫీస్ అనేది. ఏమేమి అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏమి అంటే ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్ అనేది ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు నేర్చుకునేది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ అంటే దీన్నే పీపీటీ అంటాము, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పి పీపీటీ అంటాము. నెక్స్ట్ వచ్చి OneNote ఆర్ నోట్ ప్యాడ్ తీసుకోండి ఇక్కడ. నెక్స్ట్ పెయింటింగ్. సో ఇలా 5 థింగ్స్ అనమాట. సో చూడండి, ఈ 5 థింగ్స్ కూడా మీరు ఎంఎస్ ఆఫీస్లో నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి, ఓకే ఒక్కొక్కటి కూడా చెప్తాను, క్లారిటీగా వినండి. ఎందుకు అంటే మీరు ఈ థింగ్స్ నేర్చుకునేటప్పుడు లైక్ నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ లైక్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, మీరు తర్వాత కోర్స్కి జాయిన్ అయ్యి కంప్లీట్గా నేర్చుకోండి. ఏది నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఇలాంటి డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ ప్రతి ప్రాజెక్ట్కి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంఎస్ వర్డ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్. ఓకే, సో ఎంఎస్ వర్డ్ అనేది డాక్యుమెంటేషన్ చేయడానికి, అలానే చూడండి లైక్ లెటర్ రైటింగ్స్ కానీ సో పారాగ్రాఫ్స్ ప్రింట్ చేయడం లైక్ పారాగ్రాఫ్స్ రాయడానికి కానీ సో ఇలా అన్నమాట. సో చాలా వాటికి కానీ ఎంఎస్ వర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి ఎక్సెల్ అనమాట. ఎక్సెల్ ఎందుకు యూజ్ చేస్తామంటే రికార్డ్స్ ప్రిపేర్ చేయడానికి. సో సింపుల్గా అప్ టు 10th వరకు అంటే ప్రోగ్రెస్ రికార్డ్స్ చూసింటారు కదా, ప్రోగ్రెస్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ ఎక్సెల్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తారు రికార్డ్స్ని. ఎందుకంటే ఒక్కొక్క రికార్డ్లో రోస్ కాలమ్స్ ఉంటాయమ్మా, కాలమ్స్ ఉంటాయి ఒక్కొక్క రికార్డ్లో. సో ఇలా అన్నమాట ఎక్సెల్ అనేది రికార్డ్స్ని ప్రిపేర్ చేయడానికి. సో అలా కూడా సో బిజినెస్ డెవలప్మెంట్కి కానీ సో ఇలా ఎక్సెల్ అనేది చాలా యూజ్ అవుతుంది.
బిజినెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి, సో ఇలాంటి వాటికి ఎక్సెల్ అనేది చాలా యూజ్ అవుతుంది మా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పీపీటీ, పవర్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. సో పవర్ పాయింట్ని పీపీటీ అని కూడా అంటాము. సో పవర్ పాయింట్ దేనికి యూజ్ చేస్తాము అంటే, పవర్ పాయింట్లో స్లైడ్స్ ఉంటాయి మా ఇక్కడ. సో స్లైడ్స్ ఉంటాయి ఇక్కడ పవర్ పాయింట్ అంటే. ఈ పవర్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా వీడియోస్ క్రియేట్ చేయడానికి కానీ, సో చూడండి వీడియోస్ అంటే యానిమేషన్ ఇమేజెస్ కానీ, సో అలా క్రియేట్ చేయడానికి మీకే అర్థమవుతుంది కోర్స్కి జాయిన్ అయితే. సో వీడియోస్ యానిమేషన్స్ ఏమైనా క్రియేట్ చేయడానికి, నెక్స్ట్ వచ్చి ఏదైనా ఆర్ట్ ప్రిపేర్ చేయడానికి కానీ, సో ఆర్ట్ ప్రిపేర్ చేయడానికి, ఏదైనా డిజైన్స్ చేయడానికి కానీ, సో ఈ పవర్ పాయింట్ అనేది కంప్లీట్గా చాలా యూజ్ అవుతుంది. మెయిన్ పవర్ పాయింట్ దేనికి యూజ్ చేస్తామంటే, ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, ప్రెజెంటేషన్ అంటే సెమినార్స్ టైంలో కానీ అలా ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. చూడండి పవర్ పాయింట్ అనేది సెమినార్స్లో యూజ్ చేస్తాం. సెమినార్స్లో అంటే ఏదైనా ఒక లైక్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. నోట్ ప్యాడ్ చూద్దాం. నోట్ ప్యాడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో నోట్ ప్యాడ్ అనేది ఇక్కడ మనకి లైక్ దేనికి యూజ్ చేస్తామంటే, బేసిక్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ని టైప్ చేయడానికి. సో చూడండి నార్మల్ టెక్స్ట్ని టైప్ చేయడానికి, లేకపోతే ఆ టెక్స్ట్ని ఏమైనా చేంజెస్ చేయడానికి కూడా లైక్ నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తుంది. ఆల్రెడీ మనం రాసిన సమ్ టెక్స్ట్ని లైక్ ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా కూడా నోట్ ప్యాడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి లేకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా చేయొచ్చు. సో నోట్ ప్యాడ్లో లైక్ మనం ఏదన్నా లైక్ ఏమన్నా వర్డ్ని ఫైండ్ చేయాలన్నా, చూడండి ఫైండింగ్ ఆర్ రీప్లేసింగ్ టెక్స్ట్. సో మీరు ఏదైనా టెక్స్ట్ని కనుక్కోవాలి అన్నా, లేకపోతే ఏమైనా టెక్స్ట్ని రీప్లేస్ చేయాలి అన్నా కూడా నోట్ ప్యాడ్లో ఈజీగా చేయొచ్చు. లైక్ ఈ మ్యానిపులేషన్స్ అనేది చాలా ఈజీగా నోట్ ప్యాడ్లో చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ వన్ ఏమి, పెయింటింగ్. సో పెయింటింగ్ దేనికి యూజ్ చేస్తాము, టు కలర్ ద పిక్చర్స్. సో పెయింటింగ్ దేనికి యూజ్ చేస్తాము చూడండి, పెయింటింగ్ దేనికి యూజ్ చేస్తాము, సో ఫర్ టు కలర్ ద పిక్చర్స్. ఓకేనా, టు కలర్ ఆర్ డ్రా ద పిక్చర్స్. సో ఇలా లైక్ మెనీ థింగ్స్కి పెయింటింగ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం, అందరికీ తెలుసు కాబట్టి. సో దీని గురించి లైక్ మచ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ నాట్ రిక్వైర్డ్ కాబట్టి. సో ఇలా అనమాట ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి. ఓకేనా, సో ఎలాంటి జాబ్స్ వస్తాయంటే, ఫస్ట్ చూడండి బ్యాంకింగ్ జాబ్స్ కావచ్చు, లైక్ ఒక ఆపరేటర్ జాబ్ కావచ్చు, సో ఇంకా లైక్ పోస్టల్ జాబ్స్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ జాబ్ కావచ్చు. సో మెనీ జాబ్స్. ఒక ఎడిటర్గా వర్క్ చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ అనేది మీకు తెలిసి ఉండాలా. ఓకేనా, సో ఒక వీడియో ఎడిటర్గా వర్క్ చేయవచ్చు. సో వీడియో ఎడిటింగ్ అనేది వన్ ఆఫ్ ద లైక్ ఈ సిచ్యువేషన్స్ అయితే చాలా డిఫికల్ట్ అండి, మీరు ఫీల్ అవ్వకండి. సో ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి. సో ఇట్స్ వెరీ లైక్ ఈజీ టాస్క్ ఫర్ లైక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ ఓన్లీ. ఓకేనా, సో చూడండి లైక్ ఏమేం లైక్ జాబ్స్ చూడండి. సో లైక్ ఎలాంటి జాబ్స్ రావచ్చు, లైక్ బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే పోస్టల్ జాబ్స్ కానివ్వండి, ఒక ఆపరేటర్గా కానివ్వండి, ఒక ఎడిటర్గా కానివ్వండి, దేనికన్నా కానీ కంపల్సరీ బేసిక్ థింగ్ ఏమి అంటే ఎంఎస్ ఆఫీస్. ఎందుకు అంటే ప్రతి జాబ్ కూడా ఇప్పుడు కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి అన్నీ కూడా మీకు రావాలి. ఓకేనా, సో ఈ ఎంఎస్ ఆఫ్ 5 థింగ్స్ అనేది కంపల్సరీ మీరు నేర్చుకుంటే ఈజీగా మీరు ఆ జాబ్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, సో వాళ్ళకి ఏ కోర్స్ నేర్చుకుంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. 10th వాళ్ళకే మాత్రమే కాదు, కంప్లీట్గా ఇంటర్మీడియట్ వాళ్ళు, బీటెక్ ఆ డిగ్రీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన కోర్స్ కాబట్టి. సో 10th వాళ్ళకే ఇది ఇంపార్టెంట్ అంటే, ఇంటర్మీడియట్ వాళ్ళు అలానే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళకు కూడా ఈ ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఏ కోర్స్ నేర్చుకోవాలో మనకు మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి అందరూ కూడా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ కూడా లైక్ యూ హ్యావ్ టు గెట్ సమ్ సర్టిఫికేట్ ఆల్సో ఫర్ ద ఎంఎస్ ఆఫీస్. సర్టిఫికేట్ కూడా లైక్ సర్టిఫికేట్ పొందడానికి కూడా ట్రై చేయండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సో 12th ఎవరైతే కంప్లీట్ చేసేసి ఉంటారో వాళ్ళు ఎలాంటి కోర్స్కి జాయిన్ అయితే బాగుంటుంది, ఎయిదర్ వాళ్ళు డిగ్రీ కన్నా వెళ్ళాలనుకోండి, లేకపోతే బీటెక్ కన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు. బట్ ఈ మధ్యలో అంటే ఇంటర్కి బీటెక్కి మధ్యలో సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఆ హాలిడేస్లో ఎలాంటి కోర్స్కి జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఎవరికి, ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో ఎంఎస్ ఆఫీస్ అనేది వీళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎందుకు అంటే లైక్ వీళ్ళు ఇంకా 10th కంటే ఇంకా హయ్యర్ ప్రోగ్రామింగ్ చేయాలనుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న తరువాతే ఈ కోర్సెస్ చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో చూడండి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే, ఫస్ట్ చూడండి లైక్ వీళ్ళు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్ ఎందుకు అంటే ఇంటర్ కంప్లీట్ అయితే కంపల్సరీ వాళ్ళు వెళ్తే ఎయిదర్ డిగ్రీ సైడ్ అన్నా వెళ్తారు, లేకపోతే బీటెక్ సైడ్ అన్నా వెళ్తారు. ఓకేనా,
సో 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి వీళ్ళకి, డిగ్రీ బీటెక్. బట్ రెండిట్లోనా కూడా ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకే, రెండిట్లో కూడా ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎందుకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే నేను మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాను అంటే, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఫౌండేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మా. ఓకేనా. సో దీన్ని డెన్నిస్ రిచీ అనే ఒక అతను కనుగొన్నారు. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు నియర్లీ 780 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, 780+ ఉన్నాయి. అన్నిటికీ కూడా బేసిక్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అన్నిటికీ ఫౌండేషన్. కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో అలా అని సంథింగ్ లైక్ ఎలా ప్రింటర్ కానీ స్కానర్ ఫంక్షన్స్ ఎలా యూస్ చేయాలి, లైక్ ఫంక్షన్స్ ఎలా డిక్లేర్ చేయాలి, మెథడ్స్ ఎలా యూస్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి మీకు. ప్రతి ఒక్కటి కూడా ఈ ఫస్ట్ లాంగ్వేజ్లో నేర్చుకున్నారు అంటే మీరు ఆ తర్వాత ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నా రానియండి, కంపల్సరీ నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక హౌస్కి ఫౌండేషన్ బాగుంటే ఎన్ని పిల్లర్స్ అయినా కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ ఓన్లీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీరు ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఈజీగా మింగిల్ అవ్వచ్చు. ఓకేనా. సో చూడండి ఇప్పుడు, సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ సింటాక్సెస్ అలాగే సో ఇలా లైక్ ప్రింటర్ స్కానర్ ఫంక్షన్స్ మెథడ్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలి ఈ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు మీరు. ఎందుకంటే లైక్ అన్నీ కూడా ఇది ఒక ఫౌండేషన్ లాంగ్వేజ్ కాబట్టి మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా, నెక్స్ట్ చూడు. సో కరెంట్ అయితే పైథాన్ మా. సో ఇవి లైక్ రబ్ చేసేసాను. సో చూడండి ఇప్పుడు పైథాన్ కానీ జావా కానీ ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఎందుకంటే రెండు కూడా కరెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఎందుకంటే రెండు కూడా మీరు కవర్ చేయాలి, లైక్ రెండు కూడా నేర్చుకోవాలంటే టైం డ్యూరేషన్ సరిపోదు కాబట్టి సో ఆ టైంలో పైథాన్ కానీ జావా కానీ ఏదైనా ఒక్కటి నేర్చుకోండి. పైథాన్లో అయితే సో నేను ఇక్కడ చెప్తాను, పైథాన్లో అయితే 1 monthలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ సింటాక్సెస్ అనేది చాలా చిన్న ఉంటాయి. మనకైతే షార్ట్ టైంలో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. జావా అయితే ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అంటే లైక్ కోర్ జావా ప్లస్ అడ్వాన్స్డ్ జావా సో రెండు కూడా మీరు నేర్చుకోవాలని నియర్లీ ఎంత బాగా నేర్చుకోవాలన్నా కూడా లైక్ 3 months అయితే 3 months కాకపోయినా 2 months అయినా పడుతుంది మా. సో అది 1 monthలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదైతే 2 months పడుతుంది, కంపల్సరీ 2 months అయితే పడుతుంది. సో ఎవరైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఇవైతే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవి బ్యాక్ ఎండ్లో మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి పైథాన్ జావా. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్లో ఏం నేర్చుకోవచ్చో కూడా ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఫ్రంట్ ఎండ్లో నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ చూడండి, HTML జావా స్క్రిప్ట్, HTML కానీ జావా స్క్రిప్ట్ జేఎస్ అంటాం నార్మల్గా. HTML జావా స్క్రిప్ట్ రెండు ఉంటాయి. ఇవి రెండు కూడా ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మా. సో ఇవేమి అంటే ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి. కాబట్టి నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ అయినా చూస్ చేసుకోండి. ఎందుకంటే డ్యూరేషన్ 2 months మాత్రమే ఉంటుంది. కాబట్టి లైక్ MS Office 1 hour ఎలాగో మీరు తీసుకోవాలి కంపల్సరీ. MS Office తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1 hour మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. లైక్ బ్యాక్ ఎండ్ చూస్ చేసుకుంటే పైథాన్ జావా ఏదో ఒక్కటి. ఇన్ కేస్ మీరు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలంటే HTML కానీ జావా స్క్రిప్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. లైక్ ఇవి రెండు కూడా తక్కువ టైమే డ్యూరేషన్ పడుతుంది. ఎందుకంటే లైక్ రెండు కూడా మీరు 1.5 లైక్ 45 days స్పెండ్ చేసినా చాలు, మీరు కంప్లీట్గా కోర్స్ అయితే నేర్చుకోగలుగుతారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి బీటెక్ వాళ్ళు అంటే బీటెక్ లైక్ సమ్ హాలిడేస్ వస్తాయి కదా, లైక్ బీటెక్ వాళ్ళు ఎలాంటి కోర్సెస్ కరెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అవి కూడా ఇప్పుడే చెప్పేస్తాం చూడండి. ఇప్పుడు డిగ్రీ చేసేవాళ్ళు కానీ బీటెక్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ లైక్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్ దేని గురించి. సో బీటెక్ వాళ్ళకి చూడండి, సో చెప్తాను. బీటెక్ వాళ్ళకి లైక్ ఇందాక చెప్పినట్లు లైక్ జావా పైథాన్ బ్యాక్ ఎండ్ లైక్ అండ్ HTML జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ అని చెప్పాను కదా. సో ఇందాక ఇంటర్మీడియట్ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి సో ఇంత లైక్ వీడియో ఇప్పుడు చూస్తున్నట్లు ఇంకా కొంచెం ముందు కూడా చూడండి. వాళ్ళకు కూడా లైక్ బీటెక్ వాళ్ళు MS Office కానీ సో అలా అని బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలో లైక్ ఇంత ముందు కూడా చెప్పాను ఈ వీడియోలో. కొంచెం ముందుకు చూడండి లైక్ బ్యాక్వర్డ్ చేసి, సో మీకే అర్థమవుతుంది. సో బీటెక్ వాళ్ళు వచ్చి లైక్ మీరు రెండు నేర్చుకోవాలి, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్లో వచ్చి పైథాన్ జావా, ఫ్రంట్ ఎండ్లో వచ్చి HTML జావా స్క్రిప్ట్ CSS. ఇక్కడైతే మీరు బ్లాక్ చైన్ సమ్ టెక్నాలజీస్ కూడా నేర్చుకోండి మా. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అలానే ఇప్పుడు కరెంట్ ఏముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఉంది కదా. AI అనేది కరెంట్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి AI గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోండి మీరు. ఎందుకంటే సో బీటెక్లో లైక్ సెమినార్ లైక్ ఇవి ఏమి చెప్తా చూడండి, లైక్ సమ్ డ్యూరేషన్ తక్కువ హాలిడేస్ ఇస్తారు కాబట్టి లైక్ చూడండి
లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, సో సమ్ టెక్నాలజీస్ అనేది కరెంట్ ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి సో చాలా ఈజీగా నేర్చుకోండి. సో ఇలా ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ఇంకా కూడా ఉంటాయి సబ్జెక్ట్స్ వైజ్, బట్ ఇవి నేర్చుకోవడం వల్ల మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా సో ఈజీగా మీరు సెటిల్ అవ్వచ్చు మా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా కావచ్చు, మీకు ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు ప్లేస్మెంట్స్లో ఇట్లా సెలెక్ట్ అయిపోవాలి కదా. లైక్ కాలేజ్ చదివేటప్పుడు మీరు ప్లేస్మెంట్లో సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఈ కోర్సెస్ అన్నీ కూడా బాగా నేర్చిపెట్టుకుంటే ఈజీగా ప్లేస్మెంట్స్లోనే మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు సెటిల్ అయిపోవచ్చు. ఓకేనా. బట్ ప్యాకేజెస్ ఎంత తక్కువ ఉన్నా ఉంది, స్టార్టింగ్ అనేది ఎంత లెస్ ప్యాకేజ్తో వెళ్తే మీకు ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తక్కువ ప్యాకేజ్తో స్టార్ట్ అవ్వండి, హయ్యర్ ప్యాకేజెస్తో రీచ్ అవుతే ఇంక్రీజ్ చేసుకోండి మీ క్యాపబిలిటీని బట్టి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, లైక్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు సెటిల్ అవ్వాలి అంటే బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు ప్రోగ్రామింగ్ నేర్చుకొని, బ్యాక్ ఎండ్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, పైథాన్, జావా, ఫ్రంట్ ఎండ్ అయితే HTML, జావా స్క్రిప్ట్, CSS. ఇన్నా అని టెన్షన్ పడకండి, ఇవన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. ఒక్కొక్కటి నేర్చుకునే కొద్దీ స్టెప్ బై స్టెప్ అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకు అంటే లైక్ ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే చూడండి, ఒక సెంటెన్స్ రాయాలంటే సో వసంత, సో నా నేమ్ వసంత కాబట్టి అమ్మో ఇంత నేమ్ అంటే నేను నేర్చుకోలేను. ఒక్కొక్కటి చూడండి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, సో ఇన్ని ఆల్ఫాబెట్స్ కలిపితే నా పేరు ఇంత నేర్చుకోవాలా అని నేను అప్పుడు థింక్ చేసింటే నా పేరు వచ్చేది కాదు. అలానే లైక్ అన్నీ కూడా సో ఈజీగా BASANTHL ఎంత సింపుల్గా ఫ్రేజ్ చేసుకున్నానో మీరు కూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, పైథాన్, జావా, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలా సింపుల్గా నేర్చుకుంటూ వెళ్తే సాఫ్ట్వేర్ డెవలపర్గా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు నేర్చుకున్నారంటే కొన్ని లక్షల LPA ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా. సో చూసారు కదా. సో 10th వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళు కానీ ఎవరు ఎలాంటి కోర్స్కి నేర్చుకోవాలి, సో లైక్ ఎవరు ఎలాంటి కోర్స్కి జాయిన్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.